సంతోషంగా ఉండాలంటే ప్రతిరోజు ఉదయం ఒక గంట పాటు మనం అన్ని పనులు పక్కన పెట్టి వాకింగ్ కానీ ఈ రన్నింగ్లో కానీ చేసినప్పుడు మరి ఆరోగ్యంగా మానసిక ఉల్లాసం అలాగే మానసిక ఒత్తిడి తగ్గించుకోవడానికి బాగా ఉపయోగపడుతుందని చెప్పేసి ఎంతోమంది శాస్త్రవేత్తలు కానీ డాక్టర్స్ కానీ అందరూ కూడా ఎన్నో రకాలు సూచిస్తున్నారు. దానిలో భాగంగా మన భీమవరంలో నిత్యం మనం ఏదో సంస్థ చక్కటి కార్యక్రమాలు పెడతారు. అందరికి కూడా మనస్ఫూర్తిగా మరి వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మన భీమవరం అంటే మరి పశ్చిమ గోదావరికి మరి కేంద్రం. ఈ కేంద్రం మీద నుంచి మనం ఏం చేసినా కూడా జిల్లా అంతా కూడా దీని ఫలాలు ఉంటాయి. ఇక్కడ ప్రతి నిత్యం ప్రతి కార్యక్రమం కూడా మొన్న ఇబ్బంది పడి ఆపరేషన్ చేసినా సరే మరి రంగసాయి గారు నిత్యం మళ్ళీ ప్రజల్లోకి వచ్చి చక్కని కార్యక్రమాలన్నీ నిర్వహిస్తున్నారంటే ఆయనకి వచ్చే ధన్యవాదాలు. ఆ దేవుడు ఆయనకి ఆరోగ్యం ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ అందరూ కూడా భీమవరం నియోజకవర్గంలో ఉన్న శాసనసభ్యులు కానీ పార్లమెంట్ సభ్యులు కానీ అలాగే అందరూ రాజకీయ నాయకులు కానీ వ్యాపారస్తులు డాక్టర్స్ అందరూ కూడా కలిసి ఇలాంటి కార్యక్రమం చేసినప్పుడు మనం కూడా ఒకరొకరు మనసుకి మాట్లాడుకుంటాకి అలాగే మానసికంగా ఉల్లాసంగా ఉండడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ కార్యక్రమం నిరంతరం జరిగే విధంగా కార్యక్రమాలు చేయాలని పెద్దలందరూ కోరుకుంటూ నాకు ఈ అవకాశం పెద్దలందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకొని జై హింద్.